రెండుసార్లు ఓడిపోయింది కదా మరి. ఆయన ఒక్కసారి ఓడిపోతే రెండుసార్లు ఓడిపోయింది కదా మరి. ఇప్పుడు 3 సార్లు ఓడిపోయింది కదా, 4 సార్లు ఓడిపోయింది కదా. మల్లు రవి ఎంపీగా ఓడిపోయింది కదా, జడ్చర్లలో ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా. అది గుర్తు రాదా? అది పక్కకు పెట్టండి. అసలు ఆ జిల్లాలో ఇప్పుడు 70% మాదిగలు మేము తెలంగాణలో. 3 నియోజకవర్గాలు ఎస్సీలై 2 మాకు రావాలి కదా. మేము 3 కోరుకోవట్లేదు కదా. 2 మాకు రావాలా వద్దా? 3 మేము కోరుకోవట్లేదు కదా. మరి రెండిట్లో మీరు నాగర్ కర్నూలు మాకు మొదటి వరుసలు పెట్టాలి కదా. నాగర్ కర్నూలు ఎందుకు మొదటి వరుసలు పెట్టాలి మాదిగలకు ఇచ్చే కాడ? దానికి కారణం ఏంది? తెలంగాణలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లాది. మాలలతో పోల్చుకుంటే 85% ఉన్న జిల్లాది. ఈ 3 ఫస్ట్ ప్రయారిటీ మేము నాగర్ కర్నూలే కోరుకుంటాం. 2 వరంగల్ అండ్ పెద్దపల్లి. వరంగల్ పెద్దపల్లిలో నువ్వు ఏది ఇచ్చినా ఒకటి రావాల్సిందే. అట్లా మేము 2 కోరుకుంటాం కదా. 2 మాలకిస్తే మాకు అన్యాయం చేసినట్టే కదా. వివేకు వెంకటస్వామి కుటుంబం దేశంలోనే దళిత వర్గాల్లో వేలాది కోట్ల రూపాయల పారిశ్రామికవేత్తల కుటుంబం. అది వేలాది కోట్ల రూపాయలకు ఎదిగిన పారిశ్రామిక కుటుంబం. అది ఆ ఇంట్లో అన్న ఉంటాడు, ఆ ఇంట్లో తమ్ముడు ఉంటాడు, ఆ ఇంట్లో కొడుకుంటాడా? బహుశా మేము డబ్బులు పెట్టి రాజకీయాలు చేయలేం. మా చేతిలో మీడియా లేదు. మేము డబ్బులు పెట్టి రాజకీయాలు చేయలేం కదా. మా చేతిలో మీడియా లేదు కదా. బయటపడదా రేపు ఎన్ని వందల కోట్ల రూపాయలు వెంకటస్వామి కుటుంబం దగ్గర తీసుకున్నదో? ఎన్ని వందల కోట్ల రూపాయలు వెంకటస్వామి చేతులు మారినాయో? ఆ వెంకటస్వామి కొడుకు వివేక్ చేతుల నుంచి ఎవరికి డబ్బులు పోయినాయో రేపు బయటపడదా? మల్లు రవిని ఇంటి మనిషిగా చూసుకుంటుండు, సంపత్ కుమార్ని ఏ మనిషిగా చూసుకుంటుండు? మల్లు రవిని ఇంటి మనిషిగా చూసుకుంటుండు, సంపత్ కుమార్ని ఏ మనిషిగా చూసుకుంటుండు? చూద్దాం రేవంత్ రెడ్డి పాలన మీద మాదిగల తిరుగుబాటు ఏ స్థాయిలో ఉంటుందో రేపు చూపెడతాం. కేసీఆర్ మీద జరిగిన యుద్ధం డూప్లికేట్ యుద్ధం. అది సోషల్ మీడియా యుద్ధం, ఇంకొక మీడియా యుద్ధం కదా. అది బ్లాక్ మెయిలింగ్ యుద్ధం. మాదిగలు చేయదలుచుకుంటే రేవంత్ రెడ్డి మీద ప్రత్యక్ష యుద్ధమే చేస్తారు. మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తే, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, మా ఉనికిని ప్రమాదాలు పడేయాలని చూస్తే, మా వాళ్ళని మా మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే జరగబోయే పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా ఎదుర్కొంటుంది. జరగబోయే పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా ఎదుర్కొంటుంది. మాదిగా ఉద్యమకారుల సహకారంతో ఎదిగినా నువ్వే చెప్పావు. మనదే మాదిగా ఉద్యమకారుల మీద నువ్వు నీ దగ్గర ఉండబడే భజన పరులతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నావు. చూద్దాం రాబోయే రోజుల్లో పరిణామాలు ఎట్లుంటాయో. ఎల్లుండి ఇది ఇందిరా రాజ్యం కాదు, ప్రజారాజ్యం కాదు, రెడ్ల రాజ్యం అని నిరూపించే ప్రెస్ మీట్ ఉంటుంది. దయచేసి ఆ రోజు ఇంకెక్కువ మంది రండి. మీడియాకి చెప్తాను. అప్పీల్ 25 కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి చేసింది డూప్లికేట్ యుద్ధం. మళ్ళీ రాసుకోండి. అది సోషల్ మీడియాలో జరిగిన యుద్ధం. డబ్బులు పెట్టి చూయించుకున్న, మీడియాలో చూయించుకున్న, డబ్బులు పెట్టి రాయించుకున్న యుద్ధం. డూప్లికేట్ యుద్ధంలో అది చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలన లాగానే చేస్తే ప్రత్యక్ష యుద్ధమే జరుగుతుంది. కేసీఆర్కి ఇదే చేశాడు. కేసీఆర్ దళితులకు చేసిన మోసాన్ని మేము విమర్శిస్తే, మాదిగలకు అన్యాయం జరిగింది విమర్శిస్తే, అక్కడ ఉండబడే ఆయన భజన పరులతోటి స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అదే దారిలో ఈయన నడుస్తున్నాడు. ఆయన పోయినట్టుగానే ఈయన పోతాడు. పోయే రోజు వస్తే ఎవరికి సీఎం కుర్చీ పర్మనెంట్ కాదు. ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి. వాళ్ళ పట్ల ఎవరు అండగా నిలబడ్డారో వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండాలి. అది లేకపోతే అది నమ్మక ద్రోహమే. ఇప్పటి వరకైతే రేవంత్ రెడ్డి చేసింది మాకు నమ్మక ద్రోహమే. అసలు ఉన్నమాట చెప్తున్నా,
సంపత్ కుమార్కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డి. ఇది రాయండి బ్రదర్. సంపత్ కుమార్కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డి. అభ్యర్థుల ఎన్నిక మీద చర్చ జరుగుతున్నప్పుడు, ఏది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ చర్చ జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నాగర్ కర్నూలు సీటు మీద ఎవరిని ప్రపోజల్ పెట్టిండో ధైర్యం అంటే చెప్పానండి. అంతే. మల్లురావి గురించి మాట్లాడిండా లేదా సంపత్ కుమార్ మాట్లాడిండా, మౌనంగా ఉన్నాడా? ఈ మూడిట్లో ఏదో తేల్చమని చెప్పండి. రా, బయటికి రా. ముఖ్యమంత్రి బయటికి రావాలి. నాగర్ కర్నూలు సీటు మా చేతి నుండి ఎందుకు జారిపోతుందో. ఇక డబ్బు ఉండవచ్చు, అధికారం ఉండవచ్చు, నీ చేతిలో ప్రభుత్వ యంత్రాంగం కూడా ఉండవచ్చు. ఆయనంత మాత్రాన మాకు నమ్మకం ద్రోహం చేస్తే, మాకు వెన్నుపోటు పోడితే, లేదా మా వాళ్ళతోటే మా మీద విమర్శలు పెట్టిస్తే మేము వెనకకు పోతామా, పారిపోతామా? వెనకకు పోయేటోళ్ళం, పారిపోయేటోళ్ళం అయితే 30 ఏళ్ళ ఉద్యోగులు ఎట్లా ఉంటాము?